నమస్తే. ముందుగా అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన ఒక ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ గురించి క్లియర్ కట్ విత్ సద్దాంలో చర్చించబోతున్నాము. అసలు ఏం జరిగింది కోల్కతాలో? ఒక ట్రైనీ డాక్టర్ 31 సంవత్సరాలు ఉన్న ఒక ట్రైనీ డాక్టరు తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆమె అత్యంత ఘోరంగా రేప్కి మరియు మర్డర్కి గురైందని చెప్పి అక్కడ ఉన్న సోర్సెస్ ప్రకారం మనకు తెలుస్తున్న విషయం. దేశవ్యాప్తంగా ఈ ఘటనతో విస్తుపోయిన డాక్టర్ సమాజం, మహిళా సమాజం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చేస్తూనే నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ 78 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఇయ్యలటి కూడా మహిళలకు అంటే ఎక్కడనో ఒక మూలన జరిగింది అని అనుకున్న ఘటన కాదు కదా. ఒక మెడికల్ హాస్పిటల్లో ఆర్జీ కౌర్ అనే మెడికల్ హాస్పిటల్ కోల్కతాకు సంబంధించిన డ్యూటీలో ఉన్న డాక్టర్ని తీసుకుపోయి రేప్ చేసి చంపడం అనేది ఒక తీవ్రమైన చర్చకు మరియు అసహనానికి కారణమవుతుంది. అసలు ఎక్కడ మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పి ఒక బలమైన ప్రశ్నను ఈ సభ్య సమాజం ముందు ఈ ఘటన పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి మీద అసలు ఏం జరిగింది, అక్కడ అసలు ఆమె ఎప్పటి నుంచి పనిచేస్తుంది ఏంది అనే విషయాల్ని క్లియర్ కట్లో మనం గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. 31 సంవత్సరాలకు సంబంధించిన ఆ అమ్మాయి ఒక డాక్టర్ పైన ఇట్లాంటి ఘటన జరగడము ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దేశవ్యాప్తంగా కూడా మహిళా సంఘాలు కానీ, డాక్టర్ యూనియన్స్ కానీ, సభ్య సమాజం కానీ ఆ నిందితుల్ని వెంటనే పట్టుకొని శిక్షలు వేయాలని అంటుంది. ఈ శిక్షలు వేసే క్రమంలో అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ ఏం పనిచేస్తుంది, అక్కడ ఉన్న సభ్య సమాజం ఏం పనిచేస్తుంది, విచారణ ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుంది అనే విషయాలని, అసలు అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది, ఇంత అరెస్ట్ జరగడం ఆ ఇష్యూలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ అమ్మ మళ్ళీ కోల్కతా హైకోర్టుకి ఎందుకు అయింది, ఇలాంటి చాలా ముఖ్యమైన అంశాలపై చర్చిద్దాం. అసలు ఒక ట్రైనీ డాక్టరు ఆర్జీ కౌర్ అనే ఒక మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న 31 సంవత్సరాలకు సంబంధించిన ఒక యువతి, ఆమె రోజువారీ విధులు నిర్వహిస్తున్నది. ఆమె ఒక అనుమానాస్పదమైన స్థితిలో మృతదేహం కనబడ్డది. అసలు ఏం జరిగిందని చెప్పి సీసీటీవీలు మరియు అక్కడ ఉన్న ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అమ్మాయి దాని తర్వాత అత్యంత ఘోరంగా చంపబడ్డది. అసలు అమ్మాయికి పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్ టీమ్ ఈ రోజున ఇండియా టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన ఇండియా టీవీకి సంబంధించిన గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 31 సంవత్సరాల యువతిని ఆమె శరీరంలో 151 ml అంటే ఎంజీ స్పెర్మ్ దొరకడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఈ ఘటనలో ఒక్క వ్యక్తి పాల్గొలేడు. ప్రిలిమినరీ అటాప్సీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది, ఆమె మర్డర్ చేయడానికి ముందు. దాని తర్వాత అటాప్సీ రిపోర్ట్ రూల్డ్ అవుట్ దట్ ఆమె బోన్స్ అన్నీ విరగ్గొట్టబడి ఉన్నాయి. కాళ్ళకు సంబంధించిన బోన్స్ కూడా, చేతులకు సంబంధించిన బోన్స్ కూడా విరగ్గొట్టబడి ఉన్నాయి. దాదాపు ఈ ఘటన నైట్ 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగింది అని చెప్పి అటాప్సీ రిపోర్ట్ చెప్తుంది. అటాప్సీ రిపోర్ట్ చేసిన డాక్టర్లు కూడా విస్తుపోయిన అంశం ఏంటంటే ఇది ఖచ్చితంగా కూడా గ్యాంగ్ రేప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ఆ క్వాంటిటీలో స్పెర్మ్ అనేది ఉండదు కాబట్టి దాంట్లో 3-4 పాల్గొన్నారు. ఇది ఒక గ్యాంగ్ రేప్ కావచ్చు. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానీ, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా నిందితుల్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ప్రజలలో ఒక తీవ్ర అసహనం జరిగి ఒక మెడికల్ కాలేజీలో పనిచేసే ఒక డాక్టర్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేకపోయిందా అనే విషయం పబ్లిక్లోకి పోతే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తీవ్రమైన అబాస్ పాలకు లోనవుతుందనే దాచిపెడుతుందని అక్కడ ఉన్న డాక్టర్స్ యూనియన్కి సంబంధించిన ఒక ప్రతినిధి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. అతన్ని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడి తన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసి ఈ కేసుని వీలైనంత త్వరగా పరిష్కరించడమే కాదు, నిందితులకు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి శిక్షలు వేయిస్తాము అని చెప్పి ఒక హామీ ఇవ్వడం ద్వారా అతనికి సంబంధించిన ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, ఇలాంటి సభ్య సమాజం అంతా కూడా మనం ఈ రోజున ఈ ఘటనలన్నిటికీ కూడా మనం సాక్ష్యంగా మారుతున్నామనే ఒక బాధతో నేను ఈరోజు ఈ అంశాన్ని మీ అందరి ముందు పెడుతున్నా. ఇట్లాంటి అంశాల మీద ఒక
తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, దాంట్లో సగ భాగం మహిళలు. ఈ మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళ మీద ఇలాంటి దాడులు జరగకపోతే వాళ్ళు బయటకు రారు. బయటకు రాకపోతే ఈ దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఒక దేశంలోని ఒక అతిపెద్ద జనాభాని కేవలం ఈ సెక్సువల్ హరాస్మెంట్ల ద్వారానే ఇక్కడ ఉన్న మేల్ అణచివేస్తే వాళ్ళు ఎప్పటికి కూడా బయటకు రారు. బయటకు రాకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదు. ఇలాంటి ఘటనలతో ఇంకా కూడా మహిళా సమాజం విపరీతమైన భయంలోకి వెళ్తుందని ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా అసలు ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనే విధంగా మహిళలు భావిస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినట్టయితే కర్నూలు దగ్గర ఒక 8 సంవత్సరాల అమ్మాయిని తనతో సీనియర్లుగా అంటే వాళ్ళందరూ కూడా హై స్కూల్ రేంజ్ ఉన్న పిల్లలు తీసుకుపోయి చంపేస్తే రేప్ చేసిరు అనేది ఎలిగేషన్. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతదేహం దొరకలేదు. అలాంటి ఒక ఘటనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సాక్ష్యం కావడము చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి విషయాలపైన డాక్టర్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏ సమాజము అభివృద్ధి చెందిందని మీరు భావిస్తారు డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేసినప్పుడు ఆ సమాజంలో ఎంతమంది మహిళలు వాళ్ళు వ్యక్తిగతంగా ఒక డిగ్రీ చేసి ఉన్నారో, ఒక పీజీ డిగ్రీని కలిగి ఉన్నారో దాని మీదకెళ్ళే సమాజం అభివృద్ధి చెందిందని నేను భావిస్తా అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప మేధావులు మహిళా సమాజం గురించి అంత గొప్పగా మాట్లాడారు. ఏ దేశంలోనూ అయితే మహిళలు పూజించబడతారో ఆ దేశంలో దేవుళ్ళు కొలువుంటారని చెప్పి నమ్మే సంస్కృతి మనది. ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప సిద్ధాంతాలు నమ్మే ఇలాంటి మన దేశంలో అంటే ఇలాంటి ఘటనలు జరగడం వల్ల అసలు సభ్య సమాజమే కాదు ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి ఘటనలపైన అసలు అశోక్ గెహ్లోట్ అని రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చిన్నపిల్లల మీద సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతున్నాయి కదా, సెక్సువల్ హరాస్మెంట్ జరిగిన తర్వాత ఆ చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, ఎందుకు చంపేస్తున్నారు అని చెప్పి అక్కడ ఒక రిపోర్టర్ అతన్ని అడగడం జరిగింది. దానిపైన అశోక్ గెహ్లోట్ గారు ఒక ఆన్సర్ ఇస్తూ ఎక్కడైతే శిక్షలు కఠినంగా అమలు చేయబడతాయని చెప్పి నిందితులు నమ్ముతున్నారో అక్కడ బాధితురాలు సాక్ష్యం బలంగా పనిచేస్తుందని నిందితుడు కూడా నమ్మినప్పుడు ఆ చిన్న పిల్లల్ని చంపేయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనల వల్లనే ఎప్పుడైతే నిందితుడు బలంగా నమ్ముతుండో ఈ అమ్మాయి వచ్చి రేపు పొద్దున నిలబడి నాకు అగనెస్ట్గా కోర్టులో సాక్ష్యం చెప్తే నాకు 20 సంవత్సరాలు లేకపోతే ఉరిశిక్షణ పడుతుందని తెలిసినప్పుడు వాళ్ళని రేప్ చేసిన తర్వాత చంపేస్తున్నారు. అంటే ఈ సభ్య సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెడతామంటే పనిచేయదు. కాబట్టి ఈ ఘటనలపైన సీరియస్గా ఒక విచారణ జరగడం కాదు, ఒక కేస్ స్టడీ లెక్క దీన్ని తీసుకొని అసలు మహిళల మీద రేప్ చేయడానికి దోహదపడే అంశాలేంటి, ఎందుకు ఈ రేప్స్ జరుగుతున్నాయి, ఈ రేప్స్లలో పాల్గొన్న వ్యక్తుల వాళ్ళ వర్షన్ ఏమున్నది, బాధితుల వర్షన్ ఏమున్నది, ఇట్లాంటి ఘటనలు జరగడానికి కారణం ఏమున్నది, ఈ రేప్ చేసే వ్యక్తులకు తెలుసా మేము రేప్ చేస్తే రేపు పొద్దున మాకు ఈ శిక్షలు పడతాయని చెప్పి, అంటే అవగాహన లోపం వల్ల జరుగుతుందా లేకపోతే చట్టం ఏం చేస్తుంది ఇప్పుడైతే రేప్ చేద్దాము తర్వాత చూసుకుందాం కోర్టుకోయని ఒక నిర్లక్ష్యత వల్ల జరుగుతుందా, అసలు ఎందుకు ఈ రేప్ జరుగుతున్నాయి అనే విషయం పైన దేశవ్యాప్తంగా ఒక చర్చనే కాదు ఒక క్లియర్గా ఒక విచారణ జరగాలి. విచారణ జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి రేప్స్ అనేటివి ఆగుతాయి. ఎంతసేపు కూడా అందరం కూడా ఇలా రేప్ జరిగింది కదా వాళ్ళని తీసుకుపోవాలి, కాల్ చేయాలి, చంపేయాలి, ఉరిదీయాలని అంటున్నాం, తీస్తున్నాం. నిర్భయ విషయాన్ని వాళ్ళందరినీ ఉరిదీసినాం. ఫోక్సో కేసులలో చాలా వరకు ఉరిశిక్షలు అమలవుతున్నాయి, కానీ ఆగుతున్నాయా? అంటే చిన్నపిల్లలు కానీ మహిళల మీద కానీ జరిగే దాడులు ఆగుతున్నాయా? ఆగడం లేదు కదా. అంటే కఠినమైన శిక్షలు వేసినంత మాత్రాన దాడులు ఆగుతలేవు. సౌదీలో చూసుకోండి, ఎప్పుడైనా ఒక అమ్మాయిని రేప్ చేస్తే తీసుకొచ్చి రోడ్డు మీద నరుకుతురు, ప్రతి సంవత్సరం 50-100 మందిని నరుకుతురు, మళ్ళీ ఒక సంవత్సరానికి 50-100 రేప్స్ జరుగుతున్నాయి కదా. అంటే శిక్షలు కఠినంగా ఉండడం కాదు, మనం మూలం మీద విచారణ జరిపించి ఆ మూలానికి తగ్గట్టు మనం ఏదైనా ప్రికాషన్ చర్యలు తీసుకోవడము, లేకపోతే విచారణలో తేలిన అంశాలపైన ప్రభుత్వం ఒక నివేదిక తీసుకొని మద్యపానాన్ని, డ్రగ్స్ని, వాళ్ళకు నిందితులకు సంబంధించిన చిన్నప్పటి నుంచి ఉన్న బిహేవియర్ పైన ఎక్కడ పొరపాటు జరుగుతుందనే అంశం పైన క్లియర్గా విచారణ జరిగితే తప్ప ఎక్కడ కూడా రేప్స్ అనేవి ఆగే పరిస్థితి లేదు.
శిక్షలను ఎంతనన్నా కఠినంగా చేసుకో, నిందితులు ఏం చేస్తారు, శిక్ష మాకు ఖచ్చితంగా పడుతుంది అన్నప్పుడు ఎక్కడైతే మనం రేప్ చేస్తామో వాళ్ళని చంపేస్తారు సాక్ష్యం ఉండకూడదు అని చెప్పి. కాబట్టి ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కావద్దు. ఈ దేశంలో సగభాగమైన మహిళలు సమానంగా మాతోటి పనిచేయాలని అనుకుంటే ఏ ప్రభుత్వమైనా ముందటికి వచ్చి ఈ ఘటనలపైన విచారణ జరిపియాలి. విచారణ అంటే నిందితుడు రేపెట్లా చేసిండు అంటే పోలీస్ ట్రయల్ కాదు, అసలు ఇట్లాంటి ఘటనలు జరగడానికి దోహదపడ్డ అంశాలేంటి, నిజంగా కూడా పుండెక్కడ ఉందో మంది అక్కడ పెట్టిన రోజు మాత్రమే ఇలాంటి రేప్స్ అనేటివి ఆగుతాయి. ఖచ్చితంగా గమనించాలి. మరీ ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక మహిళ ఉండడము, ఆ మహిళ ఉన్న రాష్ట్రంలోనే ఇంకొక మహిళకు రక్షణ లేకపోవడము, ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అంటే నేషనల్ వైడ్ సోషల్ మీడియాలో జరిగే చర్చ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది కదా, అక్కడ జరిగిన రేప్ని హైలైట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందుకు హాత్రాస్లో ఒక ఘటన జరిగింది, ఆ ఘటన పైన విచారణ అంటే ఇంత రాజకీయ చర్చ జరగలేదు అంటే అరే మీరు మనుషులా గాడిదలా? అక్కడ ముఖ్యమంత్రి కానీ మహిళ కానీ కోల్కతా కానీ లేకపోతే యూపీ కానీ ఎక్కడనైనా ఆడపిల్లలు విక్టింగ్ ఉన్నారు, ఆడపిల్లలు రేప్ చేసిన తర్వాత చంపేయబడుతున్నారు. ఇలాంటి ఘటనల మీద విచారణ జరిపించాల్సి ఉంది. దీంట్లో కూడా రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి అది కోల్కతా కాబట్టి దాని చర్చ జరుగుతుంది, ఇది యూపీ కాబట్టి జరుగుతలేదు, అది బీహార్ కాబట్టి జరుగుతలేదు, ఇంకోటి కేరళలో అయితేనేమో చర్చ జరుగుతుంది. అంటే చర్చ జరగడం కాదు, దాడులు జరుగుతున్న మాట నిజం, వాళ్ళు హత్యలకు గురి అవుతున్న మాట నిజం, విపరీతమైన సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతున్న మాట నిజం. ఈ ఘటనలపైన విచారణ చేయించి క్లియర్గా చెప్పాల్సింది, ఒక రిపోర్ట్ తీసుకొని అన్ని ప్రభుత్వాలు కూడా ముందరికి వచ్చి విచారణ జరిపించాల్సింది అవసరం ఉన్నప్పటికీ వీళ్ళు రాజకీయ విమర్శలతో మాత్రమే పబ్బం గడుపుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరిన్ని కీలక అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.